దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు గత వారం అంతా కాచి కాపాడినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అబ్రాహాము కుమారుడు అనే శీర్షికను గత వారం నేర్చుకున్నాం. ఈ దినం దావీదు కుమారుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు వంశావళి అనేటువంటి శీర్షికను ధ్యానం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములో దేవుని సత్య వేద వాక్కు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఆయన అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. పరిశుద్ధమైనటువంటి సత్య వేద వాక్కు దేవుడు సెలవిచ్చిన మాట. ఆయన అబ్రాహాము కుమారుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు దావీదు కుమారుడిగా పిలువబడినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యముల నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వాక్యములో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వాక్యం. స్తోత్రం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ఇద్దరు గుడివారు యేసు క్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు. మనకు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ఇద్దరు గుడ్డివారు చాలా పెద్దవారు, చాలా పెద్ద వయసు వచ్చినటువంటి వారు. యేసు క్రీస్తు గురించి విన్నటువంటి వారు, యేసు క్రీస్తు కుటుంబం గురించి లేదా ప్రవచనాల గురించి లేదా ధర్మశాస్త్రం గురించి తెలిసినటువంటి వారు, దేవుని మాటను విని నేర్చుకున్నటువంటి వారు. వీరిద్దరూ గుడ్డివారైనందున యేసు ప్రభుల వారిని దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు. కారణం ఏమిటి? దావీదు కుమారుడు అని పిలవడానికి గల కారణం ఏమిటంటే, యేసు క్రీస్తు యోసేపు కుమారుడని వారు విన్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారు గొప్ప కార్యాలు చేస్తున్నాడని వారు విన్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు